అది రికార్డ్ చేస్తే ఎస్ ఎస్ బాగుంటుందండి వాళ్ళు ఎవరైతే. ఎస్. సో అందరికీ నమస్కారం అండి. నన్ను హైలైట్ చేస్తారా మీరు? మీరు హోస్ట్ శాస్త్రి గారు, సో మీరే స్పాట్ లైట్ చేసుకోవచ్చు. నేను హోస్ట్ మీకు ట్రాన్స్ఫర్ నాకు అంత చేశాను. టెక్నాలజీ తెలియదమ్మా. ఓం నమ శివాయ. అంత యా సో నేను మిమ్మల్ని హైలైట్ చేయలేను అనుకుంటా, ఒక్క నిమిషం. ఓకే. ఎందుకంటే హోస్ట్ మీకు ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి. పార్టిసిపెంట్స్ లో మీ పేరు మీద ఒక లాంగ్ ప్రెస్ చేస్తే స్పాట్ లైట్ మీ అని వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి ట్రై చేయండి. యా స్పాట్ లైట్ మీ అని వచ్చిందా? వచ్చిందా? యా. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివసూత్రం ఈ జ్ఞాన చర్చకి స్వాగతం సుస్వాగతం. ఓం నమ శివాయ. ఒకసారి మనం నిన్న ఏం జరిగిందో దాన్ని చూసుకుని ముందుకెళ్దాం. నిన్న మనం ఇది విత విస్మయో యోగ భూమిక అక్కడి నుంచి చూసాం. కరెక్టా? సో యోగం కలగాలంటే విస్మయం అనేది, ఆశ్చర్యం అనేది ఉండాలి జీవితంలో. యోగం అంటే ఊరికే మనం ఆసనాలు చేయడం, అది కూడా ఆ యోగంలో ఒక భాగమే లేదని కాదు. అయితే ఈ ప్రపంచాన్ని ప్రతి క్షణం ఈ ప్రపంచంలో ఉన్న కొత్తదనాన్ని ఆశ్చర్యంతో చూడడం, ఇది నిన్న చూసాం. ఒక విస్మయం అనేది యోగానికి ఒక ఫౌండేషన్ లాగా. అది ఆశ్చర్యం అనేది ఇది చిన్న పిల్లల్లో ఉంటుంది. గురుగారు అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారు నిన్న. అంత డీటెయిల్గా దాని గురించి తెలుసుకున్నాం, విస్మయ యోగ భూమిక. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ సూత్రం మనం చూసింది స్వపదం శక్తి. ఒక బలహీనుడైన వ్యక్తికి ఆశ్చర్యాన్ని విస్మయాన్ని అనుభవించాలంటే కాదు, అతనికి శక్తి కావాలి. ఓకే, దానికి స్వపదం శక్తి. శక్తి అక్కడ ఇక్కడ దొరికేదు కాదు, మన లోపలే ఉంది శక్తి. శ్రోత, మన లోపల చైతన్యం ఉంది, అదే శక్తి అన్నమాట. అందుకే గురుగారు నీలో నువ్వు విశ్రమించు, నీలో నువ్వు విశ్రమించినప్పుడు ఆ శక్తి, ఆ ఉత్సాహం అనేది లోపల నుంచి కలుగుతుంది, ఆనందం అనేది లోపల నుంచి కలుగుతుంది. ఈ ఉత్సాహము ఆనందం అనేది లోపల నుంచి ఎలా కలుగుతుంది అంటే, లోపల ఉన్న చైతన్యం స్వభావం అదే. చైతన్యం యొక్క స్వభావం ఏమంటే ఆనందం, చైతన్యం యొక్క స్వభావం ఏమంటే ఉత్సాహం. నీలో నువ్వు విశ్రమించు అంటే పడక మీద పడుకుని నిద్రపోవడం కాదు, విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతి అంటే ధ్యానము, అదే అర్థం, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విశ్రాంతి అంటే మెడిటేషన్, ధ్యానము. ఓకే, నీలో నువ్వు విశ్రమించు, స్వపదం శక్తి. నువ్వు ప్రపంచం, గురుగారు ఏం చెప్తున్నా అంటే, ప్రపంచంలో దేంట్లోనో నువ్వు దాంట్లో శక్తి దొరుకుతుంది, దీంట్లో శక్తి దొరుకుతుంది అని దాని వెనకాల దీని వెనకాల పోతున్నావు, అది చివరికి మనకి ఖాళీ చేతుల్లో నిలిపేస్తుంది. అది నిజమైన శక్తి ఎక్కడుందంటే ఆత్మశక్తి లోపల ఉంది, మన లోపల. దాన్ని ధ్యానము ద్వారా మనం దాన్ని పొందాలి, ఆ శక్తిని పొందాలి. తర్వాత నెక్స్ట్ సూత్రం వచ్చి వితర్క ఆత్మజ్ఞానం. 3 రకాల తర్కం గురించి నిన్న చూసాం. ఒకటి తర్కము, వితర్కము, కుతర్కం. తర్కం అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు ఏమని తెలుసుకోవాలంటే మనకు వైజ్ఞానికమైన దృష్టి ఉండాలి. వైజ్ఞానికమైన దృష్టి ఉన్నప్పుడు ఈ వస్తువు ఏమిటి, దీంట్లో ఏం కాంపోజిషను, దేని నుంచి చేయబడింది ఈ వస్తువు అనే దాన్ని తర్కముతో తెలుసుకుంటాం. ఇది కాస్త తర్కం ఉండాలి, ప్రతి ఒక్కరికి లాజిక్ అనేది ఉండాలి. కుతర్కము అని ఏమి చెప్తారు గురువు, దేని గురించి చెప్తారంటే ప్రతి ఒక్క దాంట్లోనూ దోషం వెతకడం, అన్నిట్లోనూ దోషం వెతకడం ఉంది చూడండి, ఇది కుతర్కం. అర్థమవుతుంది కదా? సో కుతర్కమైన వ్యక్తి ఏ రోజు జ్ఞానాన్ని పొందలేడు. అన్నిట్లోనూ కుతర్కాన్ని చూడడం, దోషాన్ని వెతకడం, ఇది కుతర్కము. ఆ తర్వాత వితర్కం అంటే ఏమిటి? విశిష్టమైన తర్కము. ఆత్మజ్ఞానం పొందాలంటే విశిష్టమైన తర్కం ఉండాలి. దానికి నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకున్నాము.
అర్థమవుతుంది కదా. గణపతి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చాలామంది ఆ, ఆ, హనుమాచార్య కృతులు ఉన్నాయి, లేకపోతే భద్రాచలం రామదాస్ గారి కృతులు ఉన్నాయి. ఇవన్నీ విన్నప్పుడు ఒక అర్థము, దాని లోపల లోతుగా వెళ్ళి చూస్తే ఇంకొక రహస్యాన్ని అది మనకు తెరిచి చూస్తుంది. అన్నమాచార్యులు కానీ రామదాసులు గారు కానీ ఏ కవి కూడా యూనివర్సిటీకి పోలేదు. వాళ్ళు యూనివర్సిటీకి పోయి చదివిన వాళ్ళు కాదు. ఓకే. అయితే వాళ్ళు రాసిన ఆ కవి ఆ ఒక్క వాగ్గేయకారులు రాసిన ఆ పాటలను తీసుకుని దాంట్లో పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్టా? ఆ? సో దాని నుంచి వితర్కం అంటే ఏమిటి? విశేషమైన ఒక తర్కము. ఇది మనల్ని ఆ, ఈ ఆత్మజ్ఞానంలో చాలా లోతుగా తీసుకెళ్తుంది. ఇది వితర్క ఆత్మజ్ఞానం. ఇదే. తర్వాత ఈరోజు మనం ఇది నిన్నటి వరకు చూసిన సూత్రాలు. ఈరోజు మనం చూసేటువంటి సూత్రాలు ఏదంటే ఆ, లోకానంద సమాధి సుఖం. మొదటవ సూత్రం లోకానంద సమాధి సుఖం. ఏమిటి ఇది లోకానంద సమాధి సుఖం అంటే? దీనికి రెండు అర్థాలు చెప్తున్నారు గురువుగారు. మొదటో అర్థం ఏమంటే ఉమ్, నువ్వు సమాధి అంటే లోతైన ధ్యానము. సమాధి అంటే మనం అర్థం చేసుకుందాం, లోతైన ధ్యాన స్థితి. అర్థమవుతుంది కదా. ఇది సమాధి, దీనికి సమాధి అని పేరు. ధీ అంటే బుద్ధి, సమత్వములో ఉండడము, దానికి సమాధి అని పేరు. ఓకే. సమాధిలో వచ్చే ఆనందం అది అనుభవించినప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని రకాల ఆనందాన్ని బాగా అనుభవించగలం. ఎవరు సమాధి ప్రతిరోజు లోతైన ధ్యానాన్ని అనుభవిస్తున్నాడో ఈ ప్రపంచాన్ని ఇంకా లోతుగా అతను అక్కడ అనుభవాన్ని పొందుతాడు. ఇది మొదటవది. రెండవది ఆ, సమాధి నుంచి వచ్చేటువంటి సుఖం ఉంది చూడండి, ఈ ప్రపంచంలో దొరికేటువంటి అన్ని సుఖాల కన్నా ఎక్కువైనది. అన్ని సుఖాల కన్నా ఇంకా ఎక్కువైనది అనమాట. అది లోకానంద సమాధి సుఖం. ఇది చాలా అర్థగర్భితమైన ఒక సూత్రం అనమాట. ఓకే. ఎలాగా? ఒక ఎన్లైటెండ్, ఒక మహాత్ముడు, ఒక ఒక గురువు, గురుదేవులు లాంటి వాళ్ళు ఒకసారి ఆ సిద్ధిని పొందినప్పుడు లోపల ఆనందాన్ని అనుభవించేవాడికి ప్రపంచంలో అంతా ఆనందమే కనబడుతుంది. ఈ ఆనందం మనకొక్కరికే లిమిటెడ్ కాదు. ఒక మహాత్ముడు ధ్యానం చేసినప్పుడు ఆయన ఒక్కరికే ఆ ఆనందం, ధ్యానం నుంచి కలిగేటువంటి ఆనందం ఉంది చూడండి, ఆయన ఒక్కటికే లిమిటెడ్ కాదు, అది ప్రపంచమంతా పసరిస్తుంది. ఓకే. ఆ ధ్యానం యొక్క కిరణాలు చుట్టూ ఆ శక్తి అలా వికసిస్తూ పోతుంది. ఆయన చుట్టూ చాలామంది ఆ ఆనందం అనే స్థితికి వచ్చేస్తారనమాట. ఒక్కడు అటువంటి మహాత్ముడు ఉంటే చాలు. ఇప్పుడు గురుగారి సాన్నిధ్యంలో మనం వెళ్ళిన వెంటనే ఎందుకు ఆ ఆనందం మనకు కలుగుతుంది? మనస్సు స్తబ్దమైపోతుంది. ఏదో తెలియని ఆనందం లోపల నుంచి. ఎందుకంటే ఆయన శరీరం నుంచి ఆనందం వెదజల్లుతోంది. నమశ్రీ శంభవే స్వాత్మానంద ప్రకాశోషి మనం చెప్పుకున్నాం చూడండి. ఆయన శరీరం స్వాత్మానంద ఆనందముతో, ప్రకాశముతో వెదజల్లుతోంది లోపల నుంచి. ఓకే. అందుకే గురుగారు చెప్తున్నారు, ఎవరైనా సమాధి అభ్యాసం చేస్తున్నారంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. వింటున్నారా అందరూ? రియల్ విత్ మీ. ఇంకోటి ఏమంటే గురుగారు ఏం చెప్తున్నా అంటే, ఒక ఇంట్లో వెలుగు ఉందనుకోండి, వెలుగుంటే పక్కింటి పైన ఆ వెలుగు పడుతుంది. కరెక్టా? కిటికీల ద్వారా పక్కింటి పైన వెలుగు పడుతుంది. వెలుగు యొక్క కిరణాలు అన్ని డైరెక్షన్లోనూ ప్రసరిస్తాయి, అన్ని డైరెక్షన్లో వెళ్తుందన్నమాట. అలా పోకపోతే దాన్ని వెలుగని చెప్పరు ఎవరు, ఒక లైట్ అని చెప్పరు, ఒక జ్యోతి అని చెప్పరు, ప్రకాశం అని చెప్పరు ఎవరు. సో అలాగే మనం ఈ ఒక్క సాధకుడు అతను ఒక ప్లేస్లో ఉంటే అతను చుట్టూ సంతోషం కలగకపోతే అతను అది సమాధి కాదు, సరిగా ధ్యానం చేయట్లేదు. గురుగారు ఇక్కడ చెప్తున్నారు, ఒక్కడు సమాధి అభ్యాసం చేస్తే చాలు. ఒక్క ఇంట్లో అంటే అందరూ చేయాలి లేదని కాదు, ఒక్కడు చేసిన ఆ ఒక్క మెడిటేషన్, లోతైన ధ్యానం యొక్క ఎఫెక్ట్ తన చుట్టూ ఉన్న వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఒక్కరు చేస్తే ఇలా అనిపిస్తే వేల కొద్ది ఇంట్లో ఉన్న వాళ్ళంతా సాధకులైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే,
మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ప్రభావం మీకు మాత్రమే కలుగుతుందని అనుకోకండి. ఆ శాంతమైన మీ మనస్సు ఒక ప్రభావం, దాని కిరణాలు వెలువడతాయి, మీ లోపల నుంచి వెలువడతాయి అది. అందుకే మహావీర మహావీరులు ఉన్నారు కదా, జైన్ సంప్రదాయంలో ఆయన గురువు. ఆయన ఎంత ఆ ధ్యానము, ఆయన నడుస్తూ ఉంటే 20 కిలోమీటర్ల వరకు ఒక హింస అనేది జరిగేది కాదు. ఒక 20 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ హింస అనేది జరిగేది కాదు. అంత ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయని చెప్తున్నారు గురుగారు. లోకానంద సమాధి సుఖం. ఆ, మనలో ఉన్న ఆనందపు ఒక కిరణాలు బయట వెదజల్లుతాయి, మన చుట్టూ అది వ్యాపిస్తాయన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు గురుగారు. మీకు జలుబు చేసింది అనుకోండి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా జలుబు అంటుకుంటుంది. అలాగే సమాధి కూడా, మీరు ధ్యానం చేస్తుంటే ఆ ఒక ప్రశాంతత మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అది పసరిస్తుంది. వాళ్ళకు కూడా అది ఇన్ఫెక్షియస్, అంటే సాంక్రామికమైనది, వాళ్ళకు కూడా అది ఇదవుతుంది అని చెప్తున్నారు. అలాగే చాలా కోపంలో ఉన్న వ్యక్తి ఒక రూమ్లో వచ్చి బాగా కోపగించుకుని అరచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఓ 10 నిమిషాలు వదిలి ప్రశాంతమైన ఒక వ్యక్తి కూడా అక్కడికి వచ్చినా కూడా అతనిలో కూడా ఆ కోపం అనేది అతను ఉద్రేకానికి లోనవుతాడు, ఆ ఉద్వేగానికి లోనవుతాడు. ఎలాగా అంటే అక్కడ ఆ కోపం యొక్క వైబ్రేషన్స్ అతను వదిలేసి వెళ్ళాడని. ఒక కోపానికే ఇంత శక్తి ఉంటే ఆనందానికి ఇంకెంత శక్తి ఉండాలి, సమాధి నుంచి కలిగేటువంటి ఆనందము. ఓకే, అది ఇంకా ఎక్కువ, ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది. అది గురుగారు చెప్తున్నారు, లోకానంద సమాధి సుఖం. ఓకే, ఇది మొదట అర్థం. ఇంకొక అర్థాన్ని గురుగారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తే అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మనం ఏం చేసినా సంతోషం కోసమే పనిచేస్తున్నాం. మనం దేనికోసం మనకు తెలుసో తెలియకో మనం చేస్తుండే అన్ని పనులు కూడా ఆనందం కోసమే, సంతోషం కోసమే పనిచేస్తున్నాం మనము. ఓకే, ఎప్పుడైనా మనం చాలా సంతోషాన్ని అనుభవించామనుకోండి మన జీవితంలో, అప్పుడు మనం ఆ లోతైన సమాధి స్థితిలో వెళ్ళి అనుభవించాము. ఆ ఒక్క మనల్ని మనం స్పర్శించాము, లోపల ఉన్న చైతన్యంలో నుంచి అది వచ్చింది ఆనందం అనేది. బయట ప్రపంచం నుంచి వచ్చింది కాదు ఆనందం అనేది, మన లోపల నుంచి వచ్చింది. అది గురుగారు చెప్తున్నారు. ఓకే, సో మనం ఏం చేస్తాం, ప్రపంచమంతా తిరుగుతాం ఆనందం కోసం. ఎటువంటి ఆనందం ఎక్కడెక్కడ దొరుకుతుందని తిరుగుతామో, ఇది దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు గురువుగారు. వింటున్నారా? ఆల్ విత్ మీ? యా. సో ఇప్పుడు ఎవరో మనకు చాలా ప్రీతి పాత్రలైన వాళ్ళు ట్రైన్లో వచ్చారు, బంధువులు ఎవరో. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్తాం, పెద్దగా నవ్వులు చిందిస్తూ వాళ్ళని ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని రకరకాలుగా ఉపచారం చేస్తాం. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళు వెనకాలే పోతాం మనం. బాత్రూంలో టవల్ పెట్టామండి, సోప్ పెట్టామండి, మీకోసం షాంపూ పెట్టాము, అంతా చెప్తాం. తర్వాత రాత్రి 1 గంట 2 గంటల వరకు వాళ్ళని వదలం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇది 1 రోజు 2 రోజులు ఇలా ఉంటాయి, 3 రోజులు, ఓ 15 రోజులు ఉన్నారంటే మన ఇంట్లో, ఓ 2 నెలలు ఉన్నారంటే, అప్పుడు మొదటి రోజు ఉన్నంత తీవ్రత ఆ 2 నెలలు ఆఫ్టర్ 60 డేస్ అదే తీవ్రత ఉంటుందా? ఒక్కొక్కసారి మీది ఎప్పుడు రిజర్వేషన్ అని కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. అంటే అది అలాంటిది ఉండొచ్చు. సో ఇది ఒకటి చెప్తున్నారు గురుగారు. ఈ ప్రపంచంలో మనం ఏ సంతోషాన్ని వెతుకుతున్నాం కదా, అది షార్ట్ లివ్డ్, చాలా తక్కువ టైం అంతే దానికి. ఇంకో 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 దాన్ని ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎవరైనా స్వీట్స్ తినాలనిపించింది అనుకోండి, సంవత్సరానికి ఒకసారి పూతరేకలో లేకపోతే బెల్లంలో ముంచిన ఇది వస్తుంది కదా, జీడిపప్పు, ఇటువంటిదాన్ని ఎప్పుడైనా ఒకసారి తినడానికి ఓకే. పొద్దున్నే టిఫిన్కు, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి 3 పూటలు అదే పెడితే మన పరిస్థితి ఏంటి? ఇంకేదైనా కారంగా ఉంటే ఇవ్వండి, మిక్చర్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడుగుతాం కదా. సో ముప్పూటలా తింటే అసహ్యం వేసేస్తుంది. ఎప్పుడో ఒకసారి మసాలా దోశ లేకపోతే ఈ వడలు ఇవన్నీ తినడానికి ఓకే. అదే హోటల్లో, ఇక్కడ బెంగళూరులో ఒక ఫేమస్ హోటల్ ఉంది. రోజుకి ఆ దోశలు వేసే మాస్టర్ ఉంటాడు కదా, అతను రోజుకి 2000 దోశలు పోస్తాడు, మసాలా దోశ. అతని పరిస్థితి అడగండి, దోశ పైన విరక్తి పుట్టేసి ఉంటుంది అతనికి. ఏమి, నాకు కాస్త అన్నము, ఏదో రసం దొరికితే, సాంబార్ దొరికితే చాలు, ఈ దోశల సహవాసం వద్దు అనేది.
మధ్యాహ్నం వేళకి అతనికి ఆకలే వెళ్ళిపోయి ఉంటుంది ఒక్కోసారి. సో దాని నుంచి దాంట్లో సంతోషం దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది లేదు. అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే, ప్రపంచములో ఏ సుఖము దొరికినా దాని వెనకాల దుఃఖము కూడా తోకలాగా అంటుకుని వస్తుంది. తోకలాగా వస్తుంది దాని వెనకాల. వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? యా. ఏ సుఖం, ద్వంద్వములో సుఖం ఉంది ప్రపంచములో. సుఖం ఒక్కటే రాదు, దాని వెనకాల దుఃఖాన్ని కూడా తీసుకొస్తుంది. సుఖాన్ని అనుభవించాలంటే దానికి విరుద్ధమైనది ఏదైనా చేసి ఉండాలి. ఇప్పుడు చాలా దప్పిక వేసిన వాడికే నీరు ఒక్క కావాలి, అతనికి నీళ్ళు కావాలి. ఏ దప్పిక లేని వాడికి నీరు తీసుకుపోయి ముందుకు పెడితే దప్పిక కలగాలి, అప్పుడే నీళ్లు తాగుతాం మనం. ఓకే. అలాగే బాగా ఎండలా తిరిగి వచ్చిన వాడికే ఏ చెట్టు కింద నీడ ఉంది చూడండి, దాని ఒక వాల్యూ ఉంటుంది. వర్షాకాలంలో చెట్టు కింద ఎవడన్నా నేర్చుకుంటారా? చెట్లో నుంచి నీళ్లు కూడా పడుతుంటాయి మన పైన. అంటే ద్వంద్వములోనే సుఖం ఉంది ఈ ప్రపంచంలో. అర్థం? బాగా ఆకలేసింటేనే మనం భోంచేస్తాం. ఎన్ని రకాల వంటకాలని ఒక్కొక్క దాన్ని ఆస్వాదిస్తూ కడుపు నిండిన వాడికి ఆకలేసినప్పుడే ఆ ఒక ఆహారం యొక్క విలువ, అంటే దానికి ఆపోజిట్ మనం చూసినప్పుడే మనకు ఆ సుఖాన్ని మనం అనుభవించడం. ఓకే. బాగా కష్టపడిన వాడికి నిద్రపోవడం. ఈ సోమరిపోతికి ఏమవుతుంది? ఎప్పుడు ఆ సోమరిపోతికి వాడికి నిద్ర వస్తుందా? వాడు ఏం చేస్తాడంటే, పొద్దునే చాలా దోమలండి. దోమలు కాదు, అతను సోమరిపోతు నుంచి నిద్ర రావట్లేదు అతనికి. అతను దోమలపై నడుతున్నాడు అంతే. అర్థమవుతుంది కదా? సో బాగా పొలంలో పనిచేసిన వాడికి వాళ్ళు ఇప్పుడు చూడండి గ్రామాల్లో, వింటున్నారా? గ్రామాల్లో వాళ్ళు అయ్యప్ప స్వామి అది ఇది అంతా జరుగుతుంటాయి. వాళ్ళు పెద్దగా మైకులు పెట్టి ఉంటారు. మైకులు పెట్టి రాత్రంతా హరికథో లేకపోతే ఏదో ఒక పాటలు వేస్తూ ఉంటారు. అయితే గ్రామస్తులంతా పొలంలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఒళ్ళుపై తెలివి లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఆ పాటలు వాళ్ళకి ఏం డిస్టర్బ్ చేయదు. వాళ్ళకి ఎలా చెప్పండి, అంత అలసిపోయి ఉంటారు వాళ్ళు. సో ప్రపంచంలో సుఖాన్ని అనుభవించాలంటే విరోధమైనది ఒకటి చేసి ఉంటేనే మనకు సుఖం దాంట్లో దొరుకుతుంది. అయితే సమాధి సుఖానికి ఎటువంటి అక్కడ విరోధం అనేది లేదు, ద్వంద్వము లేదు. సమాధి సుఖం అనేది సహజంగా అనుభవించడము. లోతైన ధ్యానములో కలిగేటువంటి సుఖం ఉంది చూడండి, ఇది సహజంగా దొరికేటువంటిది. ఆ తర్వాత ఈ సమాధి లోతైన ధ్యానంలో వచ్చేటువంటి సుఖం, ఆ ఆనందం ఉంది చూడండి, దాని అద్భుతమైన ఆనందం. ధ్యానం చేసిన తర్వాత మీకు ఏం చూసినా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సూర్యోదయాన్ని చూస్తూ ఉండండి ఒక ధ్యానం చేసిన తర్వాత, లేకపోతే సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటే, లేకపోతే ఒక ఉద్యానవనాన్ని చూస్తూ ఉంటే మనస్సు ఏదో లోతుగా ఒక ఆనందంతో నిండి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అసూయ అనేది ఎటువంటి భావోద్వేగాలు, నకారాత్మకమైన భావోద్వేగాలు లోపల ఉండదు. లేకపోతే ప్రపంచంలో మనము ఒక 3-4 నిలిచి మాట్లాడుతున్నారు అనుకోండి, నా గురించే మాట్లాడుతున్నారు ఓకే అని భావించడం, తప్పుగా కల్పించుకోవడం. వాళ్ళు ఏదో నవ్వుతూ ఉంటే నా గురించే నవ్వుతున్నారు, నా గురించే నవ్వుతున్నారు. ఓకే, ఇలా మనస్సు కల్పించుకుంటుంది. సో ఎవరు సమాధి సుఖాన్ని అనుభవిస్తారో వాళ్ళు లోకంలో ఆనందాన్ని కూడా అనుభవించడానికి సాధ్యం ఉంది, ఎటువంటి ద్వంద్వము లేకుండా. లేకపోతే సుఖము కూడా దుఃఖంగా ఆగుపడుతుంది, దుఃఖంగా కనబడుతుంది. ఓకే, ఇది ఎలాగంటే ధ్యానము చెయ్యని మనస్సు దుఃఖం వైపు వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఒక అద్భుతమైన శివసూత్రము, లోకానంద సమాధి సుఖం. సో ఇది మనలోనూ ఆనందం కలగజేస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా. ఇప్పుడు చాలామంది సాధకులు ఇక్కడ ఉన్నాం మనం. చాలామంది సాధకులు మన ప్రతిరోజు జీవితంలో దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మనం కదా. ఎవ్రీడే మనం ఎక్స్పీరియన్స్ చూడండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వచ్చేక ముందు, తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సాధకులు మనం ఈ సాధనా పథంలో నడిచేకి స్టార్ట్ చేసిన తర్వాత మన చుట్టూ వైబ్రేషన్ మారిపోయింది కదా. ఇది ఒప్పుకుంటారు మీరు? చూడండి. సో మనలో ఈ ధ్యానము, సుదర్శన క్రియ మనలో ఒక మార్పు తీసుకొచ్చింది, మన చుట్టూ ఒక వాతావరణమే మారిపోయింది. ఓకే, నెక్స్ట్ సూత్రం వచ్చి శివసూత్రం వచ్చి
శక్తి సంధానే శరీరోత్పత్తి. శక్తి సంధానే శరీరోత్పత్తి. ఆ, శరీరం ఉత్పత్తి కావాలంటే రెండు శక్తులు కలవాలి. ఉంటున్నారా? ఆ? శరీరం ఉత్పత్తి కావాలంటే రెండు శక్తి కలవాలి. అప్పుడే శరీరం ఇది. ఉమ్, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలన్నీ చేస్తున్నారు విజ్ఞానులంతా. మన దేశంలో ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఇదేం కొత్త ఏం కాదు. మనం మహాభారతం చూసుకుంటే మహాభారతంలో గాంధారి చేసింది ఏమిటి? ఆమె టెస్ట్ ట్యూబ్ అంటే వాళ్ళు అంతమంది పుట్టారు కదా, 100 మంది కౌరవులు. ఆ? అది క్లోనింగ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీలే వాళ్ళందరూ. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు అది వేరే విషయం. వాళ్ళు అది వేరే విషయం. అయితే ఇది అంటే క్లోనింగ్ ఇప్పుడు చేస్తున్నారు. తర్వాత ఇది ఇతిహాసంలో రాసి ఉంచారు. ఇతిహాసంలో ఉండేదాన్ని కరెక్టా కాదా అని ఆలోచించేదానికంటే కొద్ది భాగమైనా ఇది కరెక్ట్గా ఉంది కదా, ఇది వింటే మనకు అనిపిస్తుంది. అవును, ఇప్పటికప్పటికే ఇది ఆమ్, అనిపిస్తుంది. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా అనిపిస్తుంది. అలాగే రాముడు విమానములో అయోధ్యకి వచ్చాను అని చెప్తారు కదా. విమానం అనే కల్పన అప్పుడు ఉండింది. ఎన్ని 10,000 సంవత్సరాల వెనక. పుష్పక విమానము అనే మాట మనం విన్నామంటే అప్పుడు విమానం అనేది ఉండాలి. ఊరూరికే రాయరు కదా అప్పుడు. దేర్ మస్ట్ బి ఏదో ఉండాలి, అందుకోసమే రాశారు వాళ్ళు. సో ఆ జ్ఞానం అప్పుడు ఉంది. సో అందుకే ఇప్పుడు గురుగారు ఏం చెప్తున్నారంటే శక్తి సంధానే శరీరం. రెండు శక్తులు మిలనము నుంచి శరీరము ఉత్పత్తి అవుతుంది. రెండు శక్తులు అంటే ఏమిటి? ఒక తల్లి తండ్రి వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకొక శక్తి, ఆ శరీరంలో ఉన్న శక్తి ఇంకొక శరీరంలో ఉన్న శక్తి. అప్పుడు ఇంకొక శరీరము, మూడవ శరీరము అక్కడ వస్తుంది. గర్భధారణ జరుగుతుంది మూడవ శరీరానికి. ఒక్క టైంలో జీవుడు ప్రవేశిస్తాడు దాని లోపలికి. జీవుడు అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఇది మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. జీవుడు అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, జ్ఞాపకం, అహంకారం. ఏ మనస్సు ఎన్నో జన్మలది, దాంట్లో ముద్రలు ఉన్నాయి, ఇంప్రెషన్స్. ఆ మనస్సు లోపలికి ప్రవేశిస్తుంది. బుద్ధి, జ్ఞాపకము, ఎన్నో జన్మల ఆ జ్ఞాపకం కూడా దాంట్లో ఉంటుంది. అహంకారం, ఇది జీవుడు. తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి చైతన్యోదయం అంటారు. చైతన్యము ఉదయించినది దానికి. అందుకే మనకు 3 శరీరాలు ఉంది అని పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. వింటున్నారా? ఇది మనం ప్రతి ఒక్క ప్లేస్లోనూ గురువుగారు చెప్తారు. అది మనం 3 శరీరాలు. ఒకటి రక్తమాంసాలతో నిర్మాణమైన ఈ శరీరము. రెండవది వచ్చి సూక్ష్మ శరీరము. ఇప్పుడు నేను ఆ సూక్ష్మ శరీరాన్నే జీవుడు అంటారు. మనస్సు, బుద్ధి, జ్ఞాపకం, అహంకారం, ఇది జీవుడు. మూడవ శరీరం వచ్చి కారణ శరీరం. కాజల్ బాడీ, కారణ శరీరమే ఆత్మ. దానికి ఏమీ అంటదు. దానికి ధర్మము లేదు, అధర్మం లేదు, మంచి చెడు ఏమి అంటదు. ప్యూరెస్ట్ కాన్షియస్నెస్ అది మన స్వరూపము. మన స్వరూపం ఈ శరీరం కాదు. ఇది 60-70 సంవత్సరాల్లో పడిపోతుంది ఈ శరీరం. అర్థమవుతుంది కదా? ఆత్మ చుట్టూ ఈ సూక్ష్మ శరీరం చేరుకుంటుంది, బలూన్ లాగా చేరుకుని ఈ శరీరాన్ని వదిలి బయట వెళ్ళిన తర్వాత ఇంకొక తల్లిదండ్రులు అక్కడ దానికి ఒక ప్రారంధం ప్రకారం ఇంకొక ఇంట్లో జన్మ తీసుకోవడానికి అక్కడ వెళ్ళి చేరుకుంటుంది. అందుకే గురుగారు చెప్తున్నారు, ఈ జన్మలో నీ చైతన్యంలో నువ్వు ధ్యానం చేస్తున్నావు అనుకో, సాధన చేస్తున్నావు అనుకో, సేవ చేస్తున్నావు అనుకో, ఈ చాంట్స్ అన్ని మంత్రాలన్నీ వింటున్నావు అనుకో, నీ చైతన్యంలో దాన్ని ఎత్తుకుని ఇంకో జన్మలోకి వెళ్ళిపోతావు. ఇంకో జన్మలోకి మనం తీసుకెళ్ళాలి. మన ఈ శరీరాన్ని వదిలేస్తాం. లోపల ఉన్న జీవుడు మరియు ఆత్మని తీసుకెళ్లాలంటే ఈ కాన్షియస్నెస్ లోపల, ఈ చైతన్యం లోపల అవన్నీ వేసుకోవాలి. మంచిదాన్ని వేసుకుని ఆ విత్తనాలన్నీ తీసుకెళ్తే మరొక జన్మంలో అది మొక్కయి తర్వాత వృక్షమై ముందుకెళ్ళిపోతుంది. అది అందుకోసమే చైతన్యోదయం అని చెప్తున్నారు. ఏమి? శక్తి సంధానే శరీరోత్పత్తి. రెండు సమానమైన శక్తులు. ఆడశక్తి తక్కువ శక్తి కాదు, మగశక్తి ఎక్కువ శక్తి కాదు. రెండు ఈక్వల్ శక్తులే. అర్థమవుతుంది కదా? ఇక్కడ అదే గురువుగారు చెప్తున్నారు. ఈ ఒకదాన్ని తక్కువ ఇంకో దాన్ని ఎక్కువ అని పరిగణించకండి. రెండు సమానమైన శక్తుల్ని అది మిలనమవుతే
శక్తి సంధానే శరీరోత్పత్తి. ఒక శరీరాన్ని దాల్చుకుంటూ వస్తుంది. నెక్స్ట్ సూత్రము చెప్తున్నారు, వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? యా. భూత సంధాన భూత పృథక్త్వ విశ్వసంఘట్టాః. భూత సంధాన భూత పృథక్త్వ విశ్వసంఘట్టాః. ఈ విశ్వము కంటికి కనబడుతోంది కదా, ఈ విశ్వము పంచభూతాలు ఒకటయ్యే దాని నుంచి వేరు. పంచభూతాలు ఒకటైతే ఒక రూపాన్ని తీసుకుంటుంది, అవన్నీ వేరైపోతే అది మరణం వచ్చేస్తుంది. పంచభూతాలు ఏవది? పృథివీ, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు ఒకటైతే ఒక రూపాన్ని తీసుకుంటుంది, దాని లోపల చైతన్యం ప్రవేశిస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడు ఇది ఇలా అయినప్పుడు అది ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు నీరు కావాలంటే దాంట్లో జలతత్వం ఎక్కువ ఉంటుంది, అయితే మిగిలిన తత్వాలు కూడా కొద్దిగా ఉంటుంది. ఒక రాయి సృష్టి కావాలంటే దాంట్లో పృథ్వీ తత్వం ఎక్కువగా ఉంటుంది, మిగిలిన తత్వాలు ఒక్కొక్క పర్సెంట్ ఉంటుంది. 5 తత్వాలు ఉంటుంది, అయితే తక్కువ పర్సెంట్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఈ ఈ పంచభూతాల నుంచి ఈ ఏ పదార్థమైనా ఈ ప్రపంచంలో సృష్టి జరుగుతోంది. ఈ ప్రపంచం అలాగే జరుగుతుంది. ఎలాగా? పంచభూతాల మిలనము కలిగినప్పుడు జననము, అదన్నీ వేరు అయిపోతే అది మరణం. అలాగే ప్రపంచం నడుస్తూ ఉంది. అర్థమవుతుంది కదా? సో ఇది 2 మిలనము మరియు ఎప్పుడు ఈ అణువులంతా ఒకటిగా చేరుకుంటుంది. పృథివీ, వాయువు, పృథ్వీతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వం ఒకటిగా చేరుకున్నప్పుడు ఒక శరీరం ఏర్పడుతుంది, జీవకణాలన్నీ ఏర్పడతాయి. అప్పుడు చైతన్యము దాంట్ లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనం వినాయక వ్రతం చేస్తాం, స్వామిని తీసుకొచ్చి అక్కడ పెడతాం విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ పెట్టి దాని లోపల ప్రాణ ప్రతిష్టాపన చేస్తాం. కరెక్టా? మనం చూసి ఉంటాం. ఏం ప్రాణ ప్రతిష్టాపనలో ఏం చెప్తారు? నా లోపల ఉన్న శ్వాస నీ శ్వాస, నా దృష్టి నీ దృష్టి, నా చెవులే నీ చెవులు. ఓకే, ఇవన్నీ చెప్తారు, మంత్రంలో చెప్తారు వాళ్ళు. మమ ప్రాణః మమ జీవః వాంగ్ మనః చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణైః ఉచ్ఛ్వాస నిశ్వాస రూపేణ బహిరాగత్య అస్మిన్ బింబే సుఖచిరం తిష్టంతు వాక్కు మనః చక్షు కళ్ళు, శ్రోత్రము చెవులు, జిహ్వ నాలుక, ఆగ్రాణై అంటే పరిమళం తీసుకునేటువంటి ఈ ఇంద్రియం, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాస, బయట వచ్చే శ్వాస, ఇవన్నీ ఈ బింబములో ఒక 2 రోజులు ఉండు స్వామి, వచ్చి ఆ తర్వాత నిన్ను లోపలికి తీసుకుంటా. లోపలుండే ఆత్మతత్వాన్ని తీసి దాంట్లో ఒక అంశాన్ని తీసి ఆ విగ్రహంలోకి ప్రతిష్టాపన చేస్తాం. ప్రతిష్టాపన లోపలుండే దేవాన్ని తీసి బయట ప్రతిష్టాపన చేసి ఒక 2 రోజులు దానికి పూజ చేసి మళ్ళీ దాన్ని వాపస్ తీసుకుని లోపలికి తీసుకుని విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి నీటిలో మనం దాన్ని విసర్జన చేసేస్తాం. అర్థమవుతుందా? ఇదే టెక్నాలజీ అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? గురుగారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు ఒక సృష్టి జననము కలుగుతుందో జీవకణాలన్నీ ఒకటవుతాయి, దాని లోపల చైతన్యం ప్రవేశిస్తుంది. ఎప్పుడు మరణం అనేది ఎప్పుడంటే ఈ జీవకణాలన్నీ ఒకటిగా ఉండడానికి ఒప్పుకోదు, అంతా డిసింటిగ్రేట్ అయిపోవడానికి తయారైపోతుంది. అప్పుడు ఒక్కొక్క జీవకణం ఒక్కొక్క వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు మరణం అంటే చైతన్యం బయట వెళ్ళిపోతుంది. మనము శరీరం కాదు, ఆ చైతన్యము. అది చెప్తున్నారు గురుగారు. పట్టుకునేది అంత ఒకటిగా పట్టుకునేది కూడా ఒకే తత్వమే, వదిలేసేది కూడా, దాన్ని విడివిడిగా చేసేది కూడా ఒకే తత్వమే. ఇది చెప్తున్నారు. అర్థమవుతుంది కదా? సో ఈ పంచభూతాలు మరియు చైతన్యం నుంచి ఈ సృష్టి జరిగినది. ఇది దానికే అదే ఏం చెప్తున్నారు ఇక్కడ? భూత సంధాన భూత పృథక్త్వ విశ్వసంఘట్టాః. భూత సంధానం అంటే ఏమిటి? అంతా ఒకటవడము. భూత పృథక్త్వ అంటే అంతా వేరువేరు అయిపోవడము. అప్పుడు విశ్వం అనేది జరుగుతోంది. ఒకటవ మిలనము నుంచి వేరువేరు అయిపోయేదాని నుంచి ఈ ఒక్క ప్రపంచము సృష్టి స్థితి లయం, ఇది 3 జరిగిపోతుంది. ఇక్కడ 3వది వచ్చి నెక్స్ట్ సూత్రం వచ్చి శుద్ధ విద్యోదయాత్ చక్రేషత్వ సిద్ధి. నెక్స్ట్ సూత్రం ఏమిటి?
శుద్ధ విద్యోదయాత్ చక్రేశత్వ సిద్ధి. శుద్ధ విద్య కలిగినప్పుడు, మనలో శుద్ధ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచం యొక్క రహస్యము తెలుస్తుంది. ఒక ఆధిపత్యంలాగా అంటే మనకంత అంత తెలుస్తుంది లోపల, అన్నీ తెలిసిపోతుంది. భూత భవిష్యత్తు ఇప్పుడు గురువుగారికి అంతా తెలుసు అయింది. ఆ స్థితి, అది ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. ఆ స్థితిని ఇక్కడ చెప్తున్నారు. ఏమి? సో శుద్ధ జ్ఞానం ఉదయించినప్పుడు అక్కడ అశుద్ధత అనేది ఉండదు. శుద్ధ జ్ఞానం అంటే ఏమిటి? అంతా నా వాళ్ళే, అంతా నాదే, ఈ ప్రపంచం అంతా, ప్రతి ఒక్క అందరూ నా వాళ్ళే. అర్థమవుతుంది కదా? సో దట్ బిలాంగింగ్నెస్, ఐ బిలాంగ్ టు యూ అనే పాయింట్ గురించి చెప్తున్నారు ఇక్కడ. అర్థం వింటున్నారా? రియల్ విత్ మీ? యా, అంతా నా వాళ్ళే, అక్కడ ఇంకొకరు వేరే అనేది ఉండదు. అది శుద్ధ విద్య. అప్పుడేమవుతుంది చూడండి, ఏ దేశానికి వెళ్ళిపోయినా అంత ఆయన్ని ఉమ్, ఆయన ఇంటి వాళ్ళే అందరూ అలా కౌగిలించుకుంటారు గురువుగారిని. అందరూ ఆయనకు చెందిన వాళ్ళే. ఆయన లోపల నుంచి భావన అంతా నా వాళ్ళే. ఇరాక్కి పోతేనో నా వాళ్ళే, లేకపోతే లిథువేనియాకి పోయినా ఆయన, జపాన్కి పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, 182 దేశాలు. ఇంకా ఆయన చెప్తారు ఇంకే దేశాలు ఉన్నాయి, పదండి అంటే. ఈ ప్రపంచం అందుకే ఈ ప్రపంచం అంతా నా కుటుంబం అని చెప్తున్నాడు ఆయన. అక్కడ నా నా పరాయి వాళ్ళు అనేది ఉండదు అక్కడ. ఇది శుద్ధ విద్య. అశుద్ధ విద్య అంటే నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు కాదు అనుకుంటాం చూడండి, ఇది అశుద్ధ విద్య. ఇది చెప్తున్నారు. ఓకే, అందుకే శుద్ధ విద్య కలిగినప్పుడు ప్రపంచం పైన ఒక ఆధిపత్యము, అంటే ఆధిపత్యం కావాలని శుద్ధ విద్య కలిగించుకోవట్లేదు గురుగారు. అది శుద్ధ విద్య అదెంతకదే జరిగిపోతుంది అలాగా, బై డిఫాల్ట్ అదెంతకదే జరిగిపోతుంది అదే అలాగే. ఓకే, అందుకే అయితే ప్రాణిల్లో శుద్ధ విద్య ఉండదు. మనుష్యులకి ఈ శుద్ధ బుద్ధి, అశుద్ధ బుద్ధి, ఇది రెండు కలుగుతుంది. ఈ వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. సో శుద్ధమైన జ్ఞానం అంటే ఏమిటి? ఏ వ్యక్తినైనా, ఏ మనిషినైనా, ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి భావోద్వేగానికి లోను కాకుండా యథాతథంగా ఎలా ఉందో అలాగే అంగీకరించడము, ఇది శుద్ధ విద్య. ఏదో భావోద్వేగాలకు లోనై ఎటువంటి పరిస్థితిని చూడడము, భావోద్వేగానికి లోనై ఏ వ్యక్తిని చూడడము, ఇది అశుద్ధ విద్య. ఈ వ్యక్తి లాస్ట్ టైం ఏదో తప్పు చేశాడు, ఇప్పుడు అది అంటే వెనకటిది ప్రిజుడైజ్ అయిపోయి పూర్వాగ్రహ పీడితుడుగా ఇంకొకరిని చూడడం ఉంది చూడండి, అది అశుద్ధ విద్య. గురువుగారి పైన ముందర ఎటు ఒక మర్డర్ చేసి వచ్చిన వాడిని కూడా శుద్ధ చైతన్యంగా చూస్తుంది. ఒక దొంగ వచ్చి నిలుచుకుంటేను కూడా వాడిని అదే ప్రేమతో చూస్తుంది. ఓకే, సో సో మనలో ఉండే జ్ఞానము తప్పు లేకపోతే సరి అని మనం ఎలా తెలుసుకోవడము అంటే, గురుగారు ఏం చెప్తారంటే, సత్యం అనే దాన్ని ఒక్క డైరెక్షన్తో తెలుసుకోవడానికి కుదరదు. వేరే వేరే ముఖాలు ఉంటాయి దాని అన్నిటికీ. అన్ని వైపులా చూసి సత్యాన్ని తెలుసుకోవాలి. అది ఏనుగుది ఒక కథ ఉంది. నలుగురు గుడ్డివాళ్ళు, ఒకడు వెనక ఒక కాలును ఊడబెట్టుకున్నాడు, ఇంకోడు ఇంకో కాలు పట్టుకున్నాడు, ముందర ఒక కాలును ఒకడు పట్టుకున్నాడు, పట్టుకుని తర్వాత తొండాన్ని ఒకడు పట్టుకున్నాడు. నా దేవుడు వీడే సరే, ఈ కాలు ఇలా ఉంది, నా దేవుడే కరెక్ట్. ఇంకోడు నా దేవుడు ఇలా ఉన్నాడు, ఇదే కరెక్ట్. ఆ నలుగురు గుడ్డివాళ్ళే. వాళ్ళు పట్టుకున్నది ఏమిటి? ఆ ఒకే ఏనుగునే వేరే వేరే కాళ్ళు పట్టుకున్నారు. అర్థమవుతుంది కదా? సో సరిగ్గా సత్యాన్ని చూస్తే, అన్ని వైపులా చూస్తే అప్పుడు ఏం చేస్తుందంటే అది నిజమైన విద్య. అది చెప్తున్నారు గురువుగారు. మనలో ఉండే జ్ఞానము ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఒక మనిషిని చూడడము, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఒక పరిస్థితిని యథాతథంగా దాన్ని అంగీకరించడము, ఇదంతా ఉంది చూడండి. అప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. అంటే ఎమోషన్స్ లేకుండా చూడడము అది చెప్తున్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు గురుగారు. భార్య వచ్చి చెప్తోంది భర్త దగ్గర, మీ తల్లిగారు ఇలాగా, మీ తల్లిగారు అలాగా, ఆమె పైన ఫిర్యాదులు చెప్తోంది. అశుద్ధమైన జ్ఞానం అంటే ఏమంటే, భార్య చెప్పిన దాన్ని విని తల్లిపైన యుద్ధానికి పోవడం. అర్థమవుతుంది కదా?
శుద్ధ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవునా అని వింటాడు. ఆ తర్వాత తల్లి కూడా వచ్చి చెప్తుంది, నీ భార్య అలాగా, నీ భార్య ఇలాగా అని. ఓకే, ఇద్దరూ వచ్చి ఫిర్యాదులు చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు మౌనంగా. అక్కడ ఏం జరిగింది, వాళ్ళలో ఉన్న ఒత్తిడంతా ఇతని పైన వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది అందరి ఇళ్లలోనూ జరుగుతుంది. అందుకే గురుగారు ఏం చెప్తారంటే రెండు వినేసి మౌనంగా ఉండవు. ఎక్కడ రెండు వినేసి మౌనంగా ఉంటారో వాళ్ళు బాగుంటారు. ఒక ఇది ఇది శుద్ధ విద్య, అది చెప్తున్నారు. ఆ? అన్ని సంబంధాలను ఇలే జరుగుతుంది. ప్రతి ఒక్క పరిస్థితిని కూడా శుద్ధ జ్ఞానముతో చూడు, సమస్యలు అదెంతకదే కరిగిపోతుంది. అర్థమవుతుంది కదా? సో ఇది ఇంత చెప్పారు. ఈ రోజుకి ఇంత కంప్లీట్ అయిందండి. రేపు మిగిలిన చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఓం నమ శివాయ. జై గురుదేవ్. యా, బ్రేక్అవుట్ రూమ్స్లో ఏమైనా పెడతారా? ఏమైనా ఉన్నారా? ఆ? జై గురుదేవ్ సార్, హోస్ట్ మీకే ఉంది సార్. అయితే బ్రేక్అవుట్ రూమ్ సునీల్ హోస్ట్ చేసేదా నేను? ఉషా అక్క పేరు మీద ఉంది చూడండి సార్. ఓకే ఓకే. చాలా మంది మీకు కో హోస్ట్ చేస్తే పర్వాలేదు కదా? హోస్టా? కో హోస్ట్ అయినా ఓకే సార్. ఎస్, అయింది. ఓకే సార్, క్రియేట్ చేస్తాను. బ్రేక్అవుట్ రూమ్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. బ్రేక్అవుట్ రూమ్స్ సార్, పోస్ట్ మాత్రమే చేయగలిగేటట్టు ఉంది సార్ అది. అయితే హోస్ట్ చేద్దాం. అయిందండి సునీల్ గారు. ఓకే సార్. ఇప్పుడు చూడండి. అవ్వట్లేదా సునీల్ గారు? సార్ ఎందుకు అవ్వట్లేదు సార్? ఓకే, ఓకేనండి. రేపు కలుద్దాం. అయితే ఈరోజు దీపక్ గారు లేదు. ఓకే ఓకే సార్. టుమారో విల్ మీట్. థ్యాంక్ యూ. ఓకే సార్, జై గురుదేవ్ అండి. జై అందరికీ జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. అందరికీ జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ సునీల్ గారు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ సార్, సుధారెడ్డి గారు అద్భుతం. సునీల్ గారు ఛానల్ జై గురుదేవ్ సార్. జై గురుదేవ్. సునీల్ ఛానల్ జై గురుదేవ్ సార్. అవునండి, రావాలనుకున్నాను. అక్కడే ఆ టయానికి బ్యాక్ వచ్చాను సార్. అప్పటి వరకు విజయవాడలో ఉన్నాను. అడ్వాన్స్ కోర్స్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను, బెంగళూరుకి వచ్చాను. రావాల్సింది. ఓకే, అద్భుతం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మేడం. అది ఈ రికార్డ్ చేసినవి ఎందులో పోస్ట్ చేస్తున్నారు సార్? అది యూట్యూబ్ లింక్ ఇస్తామండి తొందరలో. యూట్యూబ్ లింక్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే కొన్ని ఎస్టర్డే నేను మిస్ అయ్యాను అట్లా. అవునా? యూట్యూబ్ లింక్ దీపక్ గారు ఒకసారి మాట్లాడతానండి, దీపక్ భయ్య తోటి రేపు నైట్ స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ లింక్ వచ్చేటట్టు చేస్తామండి అది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. అందరికి జై గురుదేవ్ అండి. అందరికి జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. వస్తున్నారంట. అమ్మ బాగున్నారా? నన్నే అరుణాచలం వస్తున్నారుగా. అవును అవును, కలుద్దామండి అయితే. తప్పకుండా. మీరు వస్తున్నారా? నేను లేకుండా ఎట్లమ్మా? అదే కదా మీరు లేపుతాలాగా. అరుణాచలం సురారెడ్డి గారు రండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. ఓకేనండి. సెప్టెంబర్ మంత్ ఉందా సార్ కోర్సు? సెప్టెంబర్ లో ఇక్కడ అంటే గనక
ఆశ్రమంలో ఉందండి సెప్టెంబర్లో. వినాయక చవితికి సారే తీసుకుంటున్నారండి. ఓహో. ఆ, అది రేపు డేట్స్ గ్రూప్లో పోస్ట్ చేయిస్తానండి. అడ్వాన్స్ కోర్స్ అండి. ఉమ్. డేట్స్ ఒక్క నిమిషం అండి. ఆగస్టు 4 అనుకుంటాండి. ఆగస్ట్ 4 కాదండి, వినాయక చవితి 27, 28 నుంచి 31 వరకు అండి. సారీ 27 వినాయక చవితి కదా. వినాయక చవితి అయిన వెంటనే మరుసటి రోజేనండి. ఈ నెలలోనే ఆగస్ట్లో అండి. అంతే, ఇంకా రేపేగా ఆగస్ట్ అంటే ఇంకా మనకి. అవును, ఆగస్ట్ అంటే రేపే. ఆ, ఆగస్ట్ మంత్ ఎండ్కి ఉందండి. సెప్టెంబర్లో నాకు తెలిసి హైదరాబాద్ మానసగంగా ఆశ్రమంలో ఉందండి సారదే. అక్టోబర్ అరుణాచలం. బెంగళూరు ఆశ్రమం ఉంది. ఆశ్రమంది అదే నేను చెప్పాను కదండి. వినాయక చవితి అయిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ అండి. వినాయక చవితి ఆగస్ట్ 27 వచ్చింది. 27 వస్తుంది. 28 నుంచేనండి అది. ఓకే. 28 నుంచి 31 అండి. అదే డేట్స్ చూస్తున్నాను. అరుణాచలం సార్. అరుణాచలం వచ్చేసి మేడం బాగున్నారా? బాగున్నాను సార్. రాణి గారు. నమస్తే నమస్తే సార్. మేడం. అరుణాచలం వచ్చేసి అక్టోబర్లో మేడం. అక్టోబర్ మంత్ ఎండ్, అక్టోబర్ 30 నుంచి 2 వరకు ఉందండి. ఓకే సార్. రండి మేడం. అదే సార్ గ్రూప్ లో లింకులు రాణి షేర్ గారు చేయండి. వస్తున్నారు. రాణి గారు వస్తున్నారు వైజాగ్ నుంచి, టీచరు. ఇంకా వైజాగ్ నుంచి కొంతమంది వస్తారండి ఖచ్చితంగా. రోజా గారు కూడా వస్తున్నారంటున్నారు. అవును, అవునండి, అవును. అవునండి. ఉమ్, అదే విషయం. రండి, ఓకే అండి. రండి. అలాగే మేడం, మీరుంటే హ్యాపీ. అయిపోయింది. జై గురుదేవ్ అండి అందరికీ కూడా. గ్రూప్ లో లింక్ పెట్టండి, మాకు అవకాశం ఉంటే వస్తాం. తప్పకుండా మేడం, తప్పకుండా. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. ఎస్.